Okay, good morning students. C++ program next topic is function overloading. What is mean by function overloading? It comes from polymorphism. Polymorphism. What is mean by polymorphism? Poly ante many. What is mean by poly అంటేనే అందులో అర్థం ఏంటంటే many అని మెనీ ఫార్మ్స్ పాలిమార్ఫిజం అంటే ఫార్మ్స్ అనమాట మెనీ ఫార్మ్స్ ఓకేనా అంటే ఏంటి సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తో యూజ్ చేస్తే సేమ్ నేమ్ని నెంబర్ ఆఫ్ మళ్ళీ అదే నేమ్తో యూజ్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ నేమ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ద పాలిమార్ఫిజం అనమాట. సో ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది చూద్దాం. సో పాలిమార్ఫిజంలో మనకి 2 types ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయి. We have 2 types of polymorphisms. ఏంటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, నెక్స్ట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం మనం స్టాటిక్ పాలిమార్ఫిజం అంటాం. రన్ టైమ్ పాలిమార్ఫిజం మనం డైనమిక్ పాలిమార్ఫిజం అంటాం. సో ప్రజెంట్ పాలిమార్ఫిజం గురించి లేదు, బట్ ఈ పాలిమార్ఫిజం సో మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ అన్నాం కదా. ఫంక్షన్ ఓవర్లోడింగ్ కమ్స్ ఫ్రమ్ ద కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఓకే అంటే ఏంటి స్టాటిక్ పాలిమార్ఫిజం అనమాట. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఫంక్షన్ నేమ్ని సేమ్ నేమ్ని డిఫరెంట్గా అంటే ఫంక్షన్ నేమ్ సేమ్ నేమ్ని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం. సో దాన్ని పాలిమార్ఫిజం అంటాం. ఓకే ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అంటే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, సపోజ్ సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను, దీన్నే మళ్ళీ అగైన్ సమ్ అని తీసుకుంటాను, బట్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంట్ బి. ఓకే ఇక్కడ ఇదేంటి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను, విత్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను, అగైన్ సమ్ లైక్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్స్తో తీసుకున్నాను, బట్ ఇంకొకటి 1 ఆర్గ్యుమెంటే కావాలి అనుకోండి, సమ్ ఫ్లోట్ ఫ్లోట్ ఇలా తీసుకోవచ్చు అనమాట. సమ్ ఆఫ్ క్యార్ ఆఫ్ సి ఇట్లా అంటే ఏంటి సేమ్ నేమ్నే డిఫరెంట్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తో తీసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సేమ్ నేమ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ద ఫంక్షన్. సేమ్ ఫంక్షన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎలా, సపోజ్ సేమ్ సమ్ అని వితౌట్ ఇవేం లేకుండా ఓన్లీ సమ్ అని తీసుకుంటే ఏమవుతుంది, ప్రాబ్లం అక్కర్లేదు, యాంబిగ్యూటీ అక్కర్లేదు కదా, ఏది సిస్టమ్కి ఎగ్జిక్యూట్ అవ్వాలో అర్థం కాదు. బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తే అప్పుడు వీ కెన్ సాల్వ్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లం. అంటే యాంబిగ్యూటీని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అంటే యాంబిగ్యూటీ అంటే ఎర్రర్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎలాగా, లైక్ ఇంట్ బి ఇంట్ ఏ ఒకటేనా ఒకటే వేరియబుల్ తీసుకోవచ్చు, మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవచ్చు, టైప్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. సపోజ్ మనకి 2 వాల్యూస్ కావాలి, బట్ ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ ఒకటి ఇలా తీసుకోవచ్చు. మళ్ళీ అగైన్ సేమ్ 2 అంటే ఒకటి ఫ్లోట్ ఒకటి 2 వేరియబుల్స్ కూడా ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటీజర్ అవ్వద్దు, బట్ దాన్ని ఎలా తీసుకుంటాం, సో సేమ్ ఉండాలి, ఒకటి ఇంటూ ఒకటి ఫ్లోట్, దాన్ని ఎలా తీసుకుంటాం, నెక్స్ట్ ఫ్లోట్ బియర్ దాన్నే మనం రివర్స్లో కూడా తీసుకోవచ్చు. ఫ్లోట్ ముందు డిక్లేర్ చేసి తర్వాత ఇంటీజర్ తర్వాత ఇలా అని కూడా తీసుకోవచ్చు. అంటే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్డర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సేమ్ 2 ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ కావాలి, బట్ మనం ఏం చేస్తున్నాం, దాని ఆర్డర్ని
డిఫరెంట్ అంటే సేమ్ ఒకటి ఫ్లోట్ ఒకటి ఇంటి కావాలి. సో ఇంటి ఫస్ట్ తర్వాత ఫ్లోట్ మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే యూజ్ చేసుకున్నప్పుడు ఫ్లోట్ ఫస్ట్ ఇంటూ ఆర్డర్ ఆఫ్ ది పారామీటర్స్ మీద ఆర్గ్యుమెంట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అర్థమైంది కదా. సేమ్ ఫంక్షన్ నేమ్ని విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్తోని వన్ నెంబర్ ఆఫ్ టైం యూజ్ చేస్తే దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడ్. సేమ్ నేమ్ తీసుకుంటే అరర్ అవుతుంది, ఓకే ఇది ఏంటి అని తెలియదు. బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ ఐవోస్ట్రీమ్ డాట్ హెచ్ వాయిడ్ టెస్ట్ అన్ని టెస్ట్ అనేది దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడ్ అయిన ఫంక్షన్ తీసుకున్నాం కదా. ఒకటి ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, ఒకటి ఇంటూ ఫ్లోట్, ఒకటి క్యారెక్టర్ తీసుకున్నాం. ఓకేనా. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటి మెయిన్ ఏ అనేది బి ఒక 2 వాల్యూస్ తీసుకున్నాం. ఏ బి ఒకటి ఫ్లోట్ టైప్ వాల్యూ, ఒకటి ఇంటీజర్. మనం ఇక్కడ ఫ్లోట్ ఇంటూ క్యారెక్టర్ టైప్ తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం. సో టెస్ట్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టెస్ట్ ఆఫ్ ఇక్కడ అంతా డిక్లరేషన్. ఇదేంటి మనం ఇవన్నీ వీటన్నిటినే ఉంటాం ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో ఇనిషియలైజేషన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫంక్షన్ కాలింగ్. టెస్ట్ ఫంక్షన్ కాలింగ్ అనమాట. ఫంక్షన్ కాలింగ్. టెస్ట్ ఆఫ్ ఏ. ఓకే, టెస్ట్ ఆఫ్ ఏ ఎక్కడ ఉంది, ఒకటే వేరియబుల్ ఉంది, ఏని పాస్ చేస్తున్నాం. టెస్ట్ ఆఫ్ ఏని పాస్, ఏ దట్ ఈజ్ ఇంటీజర్ టైప్ కదా. ఇంటూ ఏ ఉన్నది ఎక్కడ ఉందో చూసి ఓకే ఇంటీజర్ టైప్ వాల్యూ. సో ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఇంటీజర్ నెంబర్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇంటీజర్ నంబర్ అని వస్తుంది. నంబర్ అని వస్తుంది. సో వాల్యూ ఎంత, వేరియబుల్ నేమ్ ఎంతమ్మా, ఇంటీజర్ వాల్యూ. సో 5 కాబట్టి 5 అని వస్తుంది. ఓకే, ఇంటీజర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 5. ఓకే, దెన్ నెక్స్ట్ ఇది అయిపోయింది. దెన్ నెక్స్ట్ బి కాల్ చేసింది. బి ఏంటి, టెస్ట్ ఆఫ్ బి. సో ఇక్కడ టెస్ట్ ఆఫ్ బి ఫ్లోటే, సేమ్ టెస్ట్ ఫ్లోట్ వేర్ అని డిక్లేర్ చేద్దాం. ఫ్లోట్ అంటే దట్ ఈస్ ద ఫ్లోట్ నెంబర్ అని వస్తుంది. ఫ్లోట్ నంబర్ అని వస్తుంది. ఫ్లోట్ నెంబర్ ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5.5 అంటే ఫ్లోట్ అని తీసుకున్నాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ వస్తుంది. ఓకే, దాని నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఏ కామ బి. 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, టెస్ట్ ఆఫ్ వేరియబుల్ ఒకటి, ఇంటీజర్ ఒకటి, ఫ్లోట్ 2 వాల్యూస్. సో ఇక్కడ ఇంటీజర్ నెంబర్, ఫ్లోట్ నెంబర్. సో ఇక్కడ ఇంటీజర్ నంబర్ ఎంత 5 అని వస్తుంది. ఫ్లోట్ నెంబర్ ఎంతమ్మా 5.5 అని వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం అగైన్ టెస్ట్ ఆఫ్ ఎం పాస్ చేసాం. ఏంటి, క్యారెక్టర్ పాస్ చేసాం. క్యారెక్టర్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఎక్కడుంది, ఓకే ఇక్కడ క్యారెక్టర్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంది. సో ద క్యారెక్టర్ అవుట్పుట్లో ఏమొస్తుంది, ద క్యారెక్టర్ అని వచ్చేసి క్యారెక్టర్ ఎంత సిలో ఏముంటుంది, ఎం అనేది వస్తుంది అనమాట. క్యారెక్టర్ ఎం అని వస్తుంది. దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే, థ్యాంక్ యూ.